పరమాత్మ. ఈ ఆత్మ అనే పక్షి డ్యూటీ ఏంటి తెలుసా? ఎప్పుడు ఏం చేస్తుంటుందో తెలుసా? ఈ చెట్టుకి వచ్చే ఫలాలన్నీ కూడా తింటూ ఉంటాయన్నమాట. పరమాత్మ అనే పక్షి ఆ పక్షిని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆత్మ అనే పక్షికి ఉన్నది తాత్కాలికమైన సుఖాలు, దుఃఖాలు అన్నమాట. తాత్కాలికమైన దుఃఖాలు అంటే దానికి అర్థం దుఃఖాలు ఎండ్ అయిపోతాయని కాదు, రెండు రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి మంచి పండు వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి స్పాయిల్డ్ పండు వస్తుంది, ఒక్కొక్కసారి పండ్లు రావు చెట్టుకి. సో ఈ ఆత్మ పరమాత్మకి ఆపోజిట్గా ఉంటుంది, ఆపోజిట్ ఫేసింగ్లో. ఈ పరమాత్మ వైపు చూడదన్నమాట. ఈ ఫలాపేక్షకు అలవాటు పడిపోయి, ఈ ఫలాలకు అలవాటు పడిపోయి, కామ్యకర్మలకు అలవాటు పడిపోయి ఈ పండ్లను తింటూ 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 జీవనాన్ని ఇలా సాగిస్తూ ఉంటుంది. ఈ పరమాత్మ దేనికోసం వెయిట్ చేస్తూ ఉంటాడంటే ఎప్పుడెప్పుడు ఆ పక్షి తిరిగితే ఆ పక్షిని తీసుకెళ్ళిపోదామా శాశ్వతమైన లోకానికి, శాశ్వతమైన ధామానికి, శాశ్వతమైన ఆనందం దొరికే ఈ టెంపరరీ ఫ్రూట్స్ కోసం వెయిట్ చేస్తూ అనుభవిస్తూ ఇట్లాంటి లైఫ్ నుంచి కంప్లీట్గా ఆత్మ అనే పక్షిని తీసుకెళ్ళిపోదాము అని. కానీ ఈ ఆత్మ అనే పక్షి ఎప్పుడు తల తిప్పి చూడదన్నమాట పరమాత్మ అనే పక్షి వైపు. ఈ రుచికి